ప్రారంభ ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ గల మా ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన కృపగల నామమునకై స్తోత్రములు తండ్రి. దయగల మా ప్రభువా, గడిచిన దినములలో మీ మహాకృపను బట్టి మీరు అనుగ్రహించిన మేళ్ల నిమిత్తమై మీ దీన దాసులు నా తండ్రి రత్న కుమారయ్య గారిని ప్రభువా మీరు ఆశ్రయించి ఇచ్చిన గర్భబలములు కుమార్తెలు ఇరువురిని బట్టి బిడ్డల నా ప్రభువా, పెద్ద కుమార్తె జన్మదినము, చిన్న కుమార్తె యొక్క నా తండ్రి నామకరణ ఆరాధన నా తండ్రి ప్రారంభం నుండి నీ కృప చేత జరిగించండి. దయగల తండ్రి, ఈ ఆరాధన ప్రారంభం నుండి ముగింపు వరకు మీ కృపతో మీ దయగల ఆశ్రములతో నా తండ్రి జరిగింప చేయండి. దుర్ప్రాంతం నుండి నడిపింపబడుతున్న మీ దాసులను క్షేమంగా మా మధ్యలోనికి నడిపించండి. దేవా, పాటలు పాడుచుండగా మంచి స్వరాలను మీ బిడ్డలకు అనుగ్రహించండి. వాక్య ధ్యానం అందించుటకు సిద్ధపడుతున్న మీ దాసుల నోట మీ మాటలను సరిపరచండి. దయగల తండ్రి, ఈ మ్యూజికల్ సిస్టమ్ అంతటిని, కరెంటును సమస్తము మీ స్వాధీనం ఉంచుకొని సక్రమంగాను మర్యాదకరముగాను నా తండ్రి ఈ చిన్న బిడ్డలకు దీవెనదాయకముగా మీ దాసులు ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబములుగా నడిపించినట్టుకు ఈ కార్యం అంతటిని జరిగించి మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.
అక్కడ ఇంకా మాకు మోతుందా టీచర్ గారు ఒకటి ఇప్పుడు కదా మీరు కూర్చోండి, మీరు కూర్చుంటే అమ్మాయి కూర్చుంటది. దయచేసి వాళ్ళ
ఆహ్వానిద్దాం. ఏఎల్సి డెలిగేట్ గారు డెలిగేట్ లూథర్ గారు ఏఎల్సి డెలిగేట్ గారు లూథర్ గారు కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నా. క్లాప్స్ అందరూ క్లాప్స్ కొడుతూ వారిని ప్రేమతో ఆహ్వానిద్దాం. ఈ సమయంలో ప్రేమతో పంతగాని వాసిమల్ల జోషప్ దేవా వందనం ఈ చిత్తమందు స్థిరపరచినావు యేసు అభివందనం తల్లి గర్భమునందు మమ్మును రూపించి శాశ్వత ప్రేమతో భూమిని సమకూర్చినావు తల్లి గర్భమునందు మమ్మును రూపించి శాశ్వత ప్రేమతో భూమిని సమకూర్చినావు ఎగసిపడే అలలెన్నో అణచివేసి ప్రేమించినావు భీకరమైన తుఫానులోన ప్రేమని నిలిచి బ్రతికించినావు కృంగిపోము మేఘెన్నడూ ఓటమి రాదు నాకెన్నడూ కృంగిపోము మేఘెన్నడూ ఓటమి రాదు నాకెన్నడూ సజీవ సాక్షి చిత్తములో నివసించునవన్నీ
నీ జీవితంలో గమ్యం ఏదో ఒకసారి యోచించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. నీ జీవితంలో గమ్యం ఏదో ఒకసారి యోచించవా. మైక్ రాగలడు. మైక్ మైక్ ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. నీ కోరికలు ఈ సమయంలో మరి మన మధ్యలోనికి మరొక అతిథిగా పండుగని సురేష్ బాబు గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నా. పాస్టర్ గారు సంఘ కాపురు గారు ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. రాను కూర్చో. ఈ సమయంలో మరి ఎదురు పూర్లు వచ్చినటువంటి దైవజనులు ఒక పాట పాడి నడిపించడం తదుపరి పాఠానంతరము కృప ఆరాధన తదుపరి ఎద్దనపూడి భాష్యం గారు పాడతారు. తర్వాత సమయంలో ఎద్దనపూడి నడిచినటువంటి దైవజనులు మౌతులు ఇంకోట్లేదు బైబిల్
నామమున ఆమేన్. నాతో కలిసి చెప్పండి. ప్రభువా మమ్మల్ని కనికరింపుము, క్రీస్తు మమ్మల్ని కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరింపుము. మనందరము అపోస్తలుల విశ్వాస ప్రమాణమును మన విశ్వాస ప్రమాణంగా ఒప్పుకుందాం. భూమి ఆకాశం మన ప్రభువైన యేసు క్రీస్తును నమ్ముచున్నాం. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భంలో ధరించబడి కన్య అయిన మరియకు పుట్టి పొందు పిలాతు అధికారం మీద శ్రమపడి శిలువైపడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్య లోకములోకి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని నిత్యజీవమును వారిని నమ్ముచున్నాము. అది దయచేసి అందరూ కూర్చున్నా. ఈ సమయంలో మరి దైవజనులు రతన్ కుమారయ్య గారు, అదేవిధంగా విశాఖ గారు ఈరోజు కూడా పాపను తీసుకొని తిరిగి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దైవజనురాలు విశాఖ గారు, దైవజనులు ఎవరు రతన్ కుమార్ కె రతన్ కుమారయ్య గారు కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. నామకరణం చేయబడుతుంది. ఈ కుమార్తెకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున అత్త షకీనా అని నామకరణం చేసి ఉన్నాను. దీనులు బిడ్డకు చేయబడినటువంటి నామకరణం బట్టి పరమ ఆశీర్వాదములు దేవుడు తన కృప ద్వారా ఈ బిడ్డకు అనుగ్రహించింది గాక. ఆమేన్. పిల్లలు కొంచెం పక్కన అంటే మీరు అది అనౌన్స్మెంట్ చేయండి. బాప్తీసు కార్యక్రమం. అమ్మా ఇట్రా, నువ్వు ఇట్రా. ఒక 2 నిమిషాలే కూడా మనము పూర్తి చేసుకుందాం. పాస్టర్ గారు మీరు ముందుకు వస్తే ఒక్క నిమిషం తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ఈ క్రైస్తవ విశ్వాసములోనికి బాప్తిస్మము ఈ బిడ్డలకు పొందవలనని మీరు కోరుతున్నారా? ఈ విశ్వాసమందు నిలిచి ఎందును అదే బోధలోను శిక్షలోను బిడ్డలను పెంచదనని వాగ్దానం చేయుచున్నారా? అలాగే వాగ్దానం చేస్తున్నాం. ఎవాంజలికల్ లూథరన్ సంఘం యొక్క బోధల యందు ఈ బిడ్డలను పెంచదనని వాగ్దానం చేయుచున్నారా? కనికరము గల దేవా, కట్ట షకీనా యందు పాత ఆదాము పాతిపెట్టబడి క్రొత్త స్వభావము జనించినట్లు అనుగ్రహింపుము. కట్ట షకీనాలు శరీర దురాశలన్నీ నశించి ఆత్మ సంబంధమైనదంతయు వృద్ధి పొందినట్లు అనుగ్రహింపుమని సర్వశక్తి గల దేవ, ఇక్కడ నీకు సమర్పించబడు వీరు నీ కనికరము వల్ల పవిత్రమైన జీవంతో అలంకరింపబడి నిత్య ఫలములు పొందినట్లు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కట్ట షకీనా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇస్తున్నాను. సిలువ వేయబడిన క్రీస్తును నీవు ఇక మీదట ఒప్పుకొనవలని, క్రీస్తు శక్తి కలిగి లోకముతోను పాపముతోను సాతానుతోను ధైర్యముగా పోరాడుచు మరణ పర్యంతము క్రీస్తు యొక్క నమ్మకమైన సేవకురాలుగా ఉండవలనని నీ మీద సిలువ గుర్తును వేయుచున్నాను. ఆమేన్. ఆమేన్. లూథర్ గారిని ప్రార్థించవలసింది చిన్న ప్రార్థన చేయవలసింది మనం ప్రేమ గల తండ్రి,
ఘనమైన నామానికి స్తోత్రం వందనాలు తెలియజేసుకుంటూ ఇదిగో తండ్రి రాత్రికాల సమయంలోనైనా వీటెప్పునైనా వాక్స్తుండగానైనా ఇదిగో తండ్రి సాతాను సోదరులు తోడ్పడుతుంది ఇదిగో తండ్రి నీ అభిషేకంలో నీ తండ్రి సహాయం చేయమని ఇదిగో తండ్రి నెల నెల పరిమితము కూడా నాయన నీ కబ్జాల భద్రపరచమని ఇదిగో తండ్రి నీ సేవకుడు పట్ల నీ ప్రభు చూపుతున్నందుకు నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమేన్. పరిశుద్ధుడు అయిన మా దేవ, కృపగల మా తండ్రి, నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రం నాయన. అయ్యా నాయన, ఈ మధురమైన ఘట్టంలో తండ్రి పసిబిడ్డను ఆశీర్వదించిన ఆయన బాప్తిస్మ కార్యక్రమం నాయన వర్షాన్ని ఆపి కూడా నాయన మీరు జరిగించిన విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అయా బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. అయా మీరిచ్చిన గర్భఫలం నాయన అందరూ ఎంత సంతోషంగా ఆ తల్లిదండ్రులు ఉన్నారు తండ్రి. అతి ఆనందము నాయన జీవిత కాలం అంతా జీవిత పర్యంతము నాయన మీరు కల్పించడానికి కృపను దయచేయండి తండ్రి. మీరే నాయన జరగబోయే ఈ కార్యక్రమం అంతటిలో తోడుగా ఉండి నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకున్నామని ఆ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపను బట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ కృప సదాకాలం నీకు తోడైంది ముందుకు నడిపించిన కాక. ఆమేన్. క్లాప్స్ కొడదాం ఒకసారి. సమయంలో దేవుని మహాకృపను బట్టి వాక్య ధ్యానకులకి మనం నడిపించబడదాం. మన మధ్యలో ముఖ్య ప్రసంగికులు దైవజనులు రోగంలో శాంతి చేసి గారు అక్షాల ఎద్దనపూడి కాలేజ్ నుండి మన మధ్యలోకి వారు వచ్చి ఉన్నారు. 10 నిమిషాలు దేవుని వాక్యం 10 నిమిషాలు దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. మరి అంశము రోజు యెషయా 49వ అధ్యాయము 16వ వచనమును మనం ధ్యానంలోకి నడిపిస్తాం. అన్నప్రాసన బాప్తిస్మము ఏర్పాటు చేసినటువంటి ఈ కృతజ్ఞత కూడికకి మీరందరూ ఎంతో ప్రేమతో కట్టా రత్నకుమార్ గారి యశోదమ్మ గారి ఆహ్వానాన్ని మన్నించి ఈ కూడికలో పాలు పొందుతున్నందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. బాగా వాతావరణం సాతాను శోధన అన్ని ఇబ్బందిగా ఉంది. ఏది ఏమైనా ఒక్క చరణం పాట పాడుకుందాం. ఒక్క చరణమే చప్పట్లతో పాడుకుందాం. మనకు లేకపోయినప్పుడు నీ కృప నిత్యమును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముందును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుతున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుతున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. కీర్తన గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనము 2వ భాగము ఎవరైనా చదివి వినిపించవలసిందిగా మనం చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. మరిగట్టుకు పడతాం, మరిగట్టుకు పడతాం. డ్రమ్స్ రెడీ అయితే పాట మళ్ళీ పడతాం. దేవునికి స్తోత్రం చెప్తాం. బహుమానాలు
కట్టా బ్లెస్సీ, షకీనా బ్లెస్సీ యొక్క పుట్టినరోజు వేడుకలు, అదేవిధంగా షకీనా నామకరణ వేడుకలో ప్రభునైనా ఈ రోజున ఈ రాత్రి వేళ ప్రభునైనా ఈ యొక్క మాటలు నేను మాట్లాడబోచుండగా నా నోటిని మీ పూరగా వాడుకుని ప్రభు బిడ్డలకి ఏది అవసరం మీరే మాట్లాడమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గర్భఫలము చూడండి, యెహోవా ఇచ్చినటువంటి బహుమానము. లోపల ఎవరు ఉంటారు? ఏమంటే నేను చిలకలూరుపేటలో ఒకసారి పాటల పోటీల్లో పాడితే ఆ నియోజకవర్గం మొత్తం మీద నాకు మొట్టమొదటి ప్రైజ్ వచ్చింది. దీని మీద మొట్టమొదటి ప్రైజ్ వచ్చింది. వాళ్ళొక పెద్ద షీల్డ్ అది ఇచ్చారు. అవేం చేస్తానంటే నేను మా ఇంట్లోకి రావడంతో ఎదురుగా షో కేసులో ఉంటుంది. ఎందుకని నాకు వచ్చినటువంటి బహుమానం. ఈ బహుమానం ఏం చేయాలి? నేను అందరికి చూడాలి, గొప్పగా చూడాలి. బహుమానం ఉండాలి, గొప్పగా అందరూ చూస్తూ ఉండాలి. దానికి దుమ్ము కూడా పట్టింది. చాలా జాగ్రత్తగా ఈ లోక రీతిగా ఈ లోకంలో మనుషులు ఇచ్చినటువంటి బహుమానాన్ని నేనంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నప్పుడు మరి దేవాది దేవుడు ఇచ్చినటువంటి బహుమానమైనటువంటి బిడ్డలను మనం ఎంత జాగ్రత్తగా పెంచుకోవాలి చెప్పండి. చాలా మంది ఈ రోజున బిడ్డలని ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కానీ మీరు కంటిన్యూ చేయండి. అయితే మరి దేవుడు ఇచ్చినటువంటి బహుమానం ఈ రోజున బిడ్డలు కొద్దిలే తీసే, ఎంతో మంది కొద్దిలే తీసి, ఎన్నో ప్రార్థనలకు వెళుతూ ఎన్నో మొక్కుబడులు తీసి చేసుకుంటూ కొద్దిలే నాన్న. ఈ రోజున బిడ్డలు కన్న తర్వాత వాడు ఎలా ఉంటాడో ఏమో, ఎలా పెరుగుతాడో ఏమో, ఏం చదువుతాడో ఏమో, వాడికి ఉద్యోగం వస్తుందో లేదో, ఆడపిల్ల అయితే పెళ్లి. చూడండి ఎన్ని రకాలైనటువంటి ఎన్ని రకాలుగా మనం ఈ రోజున ఆలోచిస్తూ ఉంటాము. కొంతమంది అయితే అసలు బిడ్డల్ని పట్టించుకునే పరిస్థితుల్లో కూడా ఉండదు. కానీ మనకు దేవుడు ఇచ్చినటువంటి బహుమానాన్ని పెంచడానికి ఖచ్చితంగా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బిడ్డలని అన్యులు ఎలా పెంచుతారో బిడ్డల్ని మనం మాట్లాడుకోవటం అనవసరం. కానీ క్రైస్తవులుగా దేవుడు మనకిచ్చినటువంటి బహుమానాన్ని ఖచ్చితంగా ఎలా పెంచాలో, ఏ ఏ ప్రకారము పెంచాలో మనకు వాక్యం అయితే చెబుతుంది. ఎలా పెంచాలో ధ్యానించే ముందుగా మొదటి దశలోకనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము రోజున ఏం వింటున్నాం మనం? దేవుని యొక్క వాక్యం చెల్లించారు. ఈ రోజున సో మొట్టమొదటిగా మనకు దేవుడు గర్భఫలం అనేటటువంటి గొప్ప బహుమతి ఇచ్చినప్పుడు వారికి చేయాల్సిన పని ఏంటంటే ఏం చేయాలి? పుట్టినరోజు వేడుకను జరిపినప్పుడు పుట్టినరోజు వేడుక ద్వారా దేవునికి ఏం చేస్తున్నాం? మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్యమును అనేక మందికి ప్రకటిస్తున్నాం. దేవునికి స్తోత్రం. సరే, బిడ్డలని పుట్టినరోజు జరిపిన తరువాత నెక్స్ట్ ఏం చేస్తాం చెప్పండి? నెక్స్ట్ ఏం చేస్తాం? అన్నప్రాసన కదా. రెండో ప్రోగ్రామ్ ఏం చేయాలి మనం? బిడ్డలకి, పుట్టినటువంటి బిడ్డలకి అన్నప్రాసన అనేది ఒక ముఖ్య కార్యక్రమం. ఈ కార్యక్రమంలో కూడా ఏం చేయాలి?
ఆదికాండము 21వ అధ్యాయము 8వ వచనం చదవండి ఒకసారి. ఆదికాండము 21:8. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసిన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు చెప్పండి? అరవై అని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇస్సాకు పాలు విడిచిన దినము అంటే పాలు విడిచి ఈ లోకపరమైనటువంటి ఆహారాన్ని తీసుకున్నటువంటి రోజున ఒక గొప్ప విందును చేశాడు. ఎవరు? అబ్రహాం. ఎందుకు చేశాడండి? ఏదనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ గొప్ప విందును చేశాడు. ఈ రోజున రత్నకుమారయ్య గారి దంపతులు కూడా అన్నప్రాసన అనే కార్యక్రమం, నామకరణం అనే కార్యక్రమం ద్వారా దేవునికి ఏం చేస్తున్నారు? ఇక్కడ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. అంటే బిడ్డలని పెంచడంలో ఖచ్చితంగా ఏముంది? ఆయన ఇచ్చినటువంటి బిడ్డలు ఒక బహుమతిని మనకి ఇచ్చినప్పుడు ఆ బహుమతిని పెంచడంలో కూడా మనకేముంది? ఒక బాధ్యత ఉంది. పుట్టినరోజు కావచ్చు, ఆ తర్వాత అన్నప్రాసన కావచ్చు, ఖచ్చితంగా మనం కృతజ్ఞతాస్తుతులు ఆయనకి చెల్లిస్తూ ఉండాలి. కానీ ఈ వయసు నుండి ఏం చేస్తుంటారు? జనరల్ గా అన్నప్రాసన ఏమనుకుంటారు? అన్నప్రాసన అంటే ఏమంటారంటే ఈ లోకపరమైన శారీరక ఆహారాన్ని బిడ్డకు అందిస్తారు. దానితో పాటుగా అది అందరూ చేస్తారు, ప్రతి ఒక్కరు చేస్తారు ఆ పని. కానీ దానితో పాటుగా క్రైస్తవ బిడ్డలమైనటువంటి మనము మన బిడ్డలకి అన్నప్రాసన రోజు నుండే ఏం నేర్పించాలో తెలుసా? వాక్యమనే పాలని వారికి అందించాలి. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు 7 నెలలకి వాక్యం అనే పాలు నుంచి అందిస్తారండి. వాక్యం చెప్పే వాళ్ళకి అర్థమైందండి వాళ్ళకి. 7 నెలల పాపకి శారీరక ఆహారంతో పాటుగా వాక్యం అనే పాలంటే ఎలా అందిస్తారు? మా ఇంటి దగ్గర ఒక పాప ఉంది. ఆ పాప ఏం చేస్తుంది? సభ్యులు కూడా అంతే, 6 నెలలు 7 నెలలు. హల్లెలూయా చెప్పమ్మా నేనేం చేస్తాను తెలుసా? మీరు ఎవరు చేతులు ఎత్తట్లా, ఆ బిడ్డ 2 చేతులు. దేవునికి స్తోత్రం. 2 చేతులు చెప్పండి హల్లెలూయా. అమ్మా హల్లెలూయా చెప్పాను కానీ 2 చేతులు ఎత్తుగా ఉంటుంది. ఎక్కడి నుంచి? ఎంత వయసు నుంచి? 6-7 నెలల వయసు నుంచే వాక్యం అనే పాలంటే వాక్యం చెప్పమని కాదు, లేకపోతే చెవి దగ్గర అమ్మాయికి సందేశాలు వినిపించమని కాదు, చిన్నతనం నుంచే హల్లెలూయా. అమ్మ పాస్టర్ గారు వచ్చారు, వందనాలు చెప్పు, వందనాలు చెప్పండి. ఇవి చిన్న బిడ్డలు అప్పటి నుంచే మనం ఏం చేయాలి? నేర్పించాలి. అన్నప్రాసనతో పాటుగా శారీరకమైన ఆహారము అందించటముతో పాటుగా వాక్యం అనే పాలని కూడా వారికి అందించాలి. మాటలు వచ్చిన మొట్టమొదటి నుంచి హల్లెలూయా చెప్పమ్మా, దేవునికి స్తోత్రం చెప్పమ్మా. ఈ విధంగా మనం ఏం చేయాలి? బిడ్డల్ని పెంచాలి. సో దేవుడు ఇచ్చినటువంటి బహుమానానికి మనం ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు. బహుమానం ఎవరు? బిడ్డలు. ఈ బిడ్డలకు ఏం చేస్తున్నాం? పుట్టినరోజు కృతజ్ఞతాస్తుతి దేవునికి. అన్నప్రాసన రోజు అన్నప్పుడు కూడా ఏం చేస్తున్నాం? కృతజ్ఞత స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. అయితే 3వది ఒకటి ఉంది. ఇంతవరకు అందరికీ అర్థమైపోయింది, ఎందుకంటే అన్న బర్త్డే అయిపోయింది ఆల్రెడీ, అన్నప్రాసన కూడా అయిపోయింది. 3వది ఉంది. 3వది ఏంటంటే ఆ బాప్తిస్మం కన్నా ముందు హన్నా ఏం చేసింది? చదవండి ఒకసారి. 1 సమూయేలు 1వ అధ్యాయం 22వ వచనం నుంచి చదవండి ఎవరన్నా. అయితే హన్నా బిడ్డ పాలు విడిచు వరకు నేను రాను, యెహోవా సన్నిధిని అక్కడే ఉండునట్లు నేను వారిని తీసుకొని వద్దునని. చాలు మంటలు సార్. అన్న ఏం చేస్తుందంటే, అన్నకు కూడా ఎన్నో ప్రార్థనల తర్వాత గర్భఫలం కలిగింది. గర్భఫలం కలిగిన తర్వాత పాలు విడిచే వరకు ఎక్కడ ఉంచుకుంది? తన దగ్గరే ఉంచుకొని 28వ వచనం చదువు దాంట్లో. ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ఇప్పుడు చెప్పండి దేవునికి స్తోత్రం. సో బిడ్డల్ని మనం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. బిడ్డలకి ఏం చేయాలండి?
ప్రతి విషయంలో నీకు ఒక బహుమానం ఇచ్చాడు దేవుడు. ఆ బహుమానానికై ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు. పుట్టినరోజు వేడుక, దేవునికి కృతజ్ఞతాస్తుతులు. వాక్య సందేశం, వాక్యాన్ని ప్రకటించండి. అన్నప్రాసన జరుగుతుంది, దేవునికి కృతజ్ఞతాస్తుతులు, వాక్యాన్ని ప్రకటించండి. మూడవది ఏం చేయాలి? బిడ్డను ఎక్కడికి నడిపించాలి? ఈ రోజున చాలా మంది సినిమాలకి లేదంటే ఊర్లో అదేదో సర్కస్ లాంటిది వస్తుంది, జైంట్ వీల్ అట్లాంటివి వచ్చినప్పుడు పిల్లల్ని తీసుకెళ్తారు, కానీ ఎక్కడికి తీసుకెళ్ళరు? ఆలయానికి మాత్రం తీసుకురాదు. కానీ హన్నా ఏం చేసింది? బిడ్డని దేవునికి ప్రతిష్ఠించింది. దేవునికి ప్రతిష్ఠించడం అంటే అర్థం ఏంటంటే దేవునికి అప్పగించేసి, ఇక మీదట ఈ బిడ్డని నడిపించాల్సిన బాధ్యత ప్రతి విషయంలో అడుగడుగున నీవే ముందుని నడిపించాలి. భారమంతా కూడా నీదేనయ్యా అని చెప్పేసి దేవునికి అప్పగిస్తున్నామా మన బిడ్డల్ని? కనుక ఈ రోజున మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏ విషయంలో అయినా, మా సంఘంలో కూడా చాలా మంది అంతకుముందు ఒక సంఘంలో ఉన్నప్పుడు, ఒక సంఘం అంటే ఒక సంఘం గురించి చెప్తున్నా నేను, వాళ్ళ ఇంట్లో వాళ్ళలో ఏ ప్రోగ్రాం వచ్చినా కూడా వాళ్ళు మాత్రం పలావులు వండుకొని తింటారు, అంతే. ఎవరికి ఏమి ఉండదు. నేను ఇద్దరు పూల్లో ఒకటే చెప్పాను, అది పుట్టినరోజు కావచ్చు, ఇంకొకటి ఏ కార్యక్రమం ఉన్నా కానివ్వండి, చిన్న కూడిక పెట్టండి. వాక్యము ప్రకటించడానికి ఒక అవకాశం ఇచ్చి వచ్చిన వారికి అంత లడ్డు బూంది పెడితే చాలు. ఎంత దీవెనకరంగా ఉంటుంది ఆ యొక్క కార్యక్రమం చెప్పండి. ఎంతో దీవెనకరంగా ఉంటుంది. కనుక ప్రతి విషయంలో దేవునికే మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఇచ్చిన బహుమానాన్ని ఏం చేస్తున్నాము? కొద్ది కొద్దిగా పుట్టినరోజు వేడుక, అన్నప్రాసన, ప్రతిష్ట. మూడైపోయినాయిగా. మన నాలుగోది ఏం చేద్దాం? నాలుగోది కూడా చెప్పాలి. పిల్లలు ఏం చేస్తారండి? తర్వాత నెక్స్ట్ ఏముంటుంది? పాస్టర్ గారు ఏం ఆలోచిస్తుంటారు బిడ్డ గురించి? గారు బంద్ ఆడుతుంది. ఆ తర్వాత ఒకటి ఏదన్నా సపోర్ట్గా తీసుకొని 4 అడుగులు నడుస్తుంటే ఎంత ఆనందం వేస్తుందో కదా. బిడ్డ నడుస్తుంటే ఎంత ఆనందం వేస్తుందో. కానీ ఈ 2 చేస్తున్నారు. పుట్టినరోజు చేస్తున్నారు, తర్వాత ఏం చేస్తున్నారు? అన్నప్రాసన చేస్తున్నారు. కానీ దేవునికి ప్రతిష్ట మాత్రం మనం ఎవరం కూడా చేయట్ల. ఈ రోజు నుంచి ఈ వాక్యం ద్వారా నేను ప్రకటిస్తుంది ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చినటువంటి బహుమానాలకి ప్రతి కార్యక్రమం. నాలుగోది ఏంటి? బిడ్డ తప్పటడుగులు వేస్తూ ఉంటుంది. తప్పటడుగులు వేసినప్పుడు కూడా చదవండి ఒకసారి. కీర్తన గ్రంథము 37:23 వచనం చదవటమ్మా. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. ప్రవర్తన చూసి ఆయన ఆనందించి. దేవునికి స్తోత్రం. ఒకని నడక వాడి యొక్క జీవితము ఎలా నడవాల్సింది ఎవరి చేత చేసినప్పుడు బిడ్డ వెంటనే మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్యాన్ని ప్రకటించడానికి మనం ఏం చేయాలి? ఒక అవకాశం ఇవ్వాలి. ఎందుకు? వారి నడత ఎవరి ద్వారా స్థిరపరచబడుతుంది? యెహోవా చేత. అదే కీర్తన గ్రంథంలో మనం కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే 17:5 చదవడమా? 17వ అధ్యాయం 5వ వచనం. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. నాకు కాలు జారలేదు. దేవునికి స్తోత్రం కదా. ఎప్పటి నుంచి స్థిరపరచుకున్నాడు? బిడ్డ? ఎప్పటి నుంచి? మొట్టమొదటి అడుగు పడినప్పటి నుంచి దేవునికి స్తోత్రం చేస్తాడు. మొట్టమొదటి అడుగు పడినప్పుడు తల్లిదండ్రులు దేవునికి అప్పచెప్పి, అయ్యా నా బిడ్డ నడవటం మొదలు పెట్టాడు, ఇక నుంచి ఇతని నడక స్థిరపరచవలసినటువంటి బాధ్యత నీదే ప్రభు అని చెప్పడానికి ఏం చేయాలి? మనం ఆ బిడ్డని అప్పచెప్పాలి. అప్పచెప్పినప్పుడు ఆ నడత స్థిరపరచబడినప్పుడు భక్తుడు ఏమంటున్నాడు? ఎన్నటికీ నా కాలు జారదు. దేవునికి స్తోత్రం. కాలు జారదు అంటే కాలు జారి కింద పడుతుంది కాదమ్మా. తప్పు దోవలోకి నా కాలు పొరపాటున కూడా అడుగు పెట్టదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే చిన్నతనము నుంచే అతని నడక తల్లిదండ్రులు దేంతో నడుపుతున్నారు?
దేవుని మార్గంలో నడుపుతున్నారు. అతని నడకని ఎవరికి అప్పచెప్పారు? దేవునికి అప్పచెప్పారు. కనుక ఆ నడక స్థిరపరచబడింది. ఆ కాలు పొరపాటున కూడా జీవితంలో జారదు. కనుక ఈ రోజున మనకి ఇచ్చినటువంటి గర్భఫలాన్ని ఎలా పెంచాలి? పుట్టినరోజు దేవునికి కృతజ్ఞత కూడిక, కృతజ్ఞత స్తుతి, వాక్య ప్రకటన, అన్నప్రాసన దేవునికి మరలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్య ప్రకటన. మూడవది ప్రతిష్ఠ చేస్తూ బిడ్డని మొట్టమొదటిగా దేవాలయంలోనికి తీసుకొచ్చినప్పుడు కూడా కృతజ్ఞత కూడిక, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్య ప్రకటన. నీకు ఇచ్చినటువంటి గర్భఫలము బహుమతి మొట్టమొదటిగా అడుగులు వేస్తుంది. అప్పుడు కూడా ఆ అడుగులను కూడా ఎవరికి అప్పచెప్తున్నాము? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రికి అప్పచెప్తాస్తున్నాం. ఇక ఇంకేముంది? ఇంకొకటి ఉంది. ఆ తర్వాత స్టార్ట్ చేస్తారు. మా అడుగులు పడ్డాయి, చక్కగా చిన్న చిన్న మాటలు మాట్లాడుతున్నాడు, వాడికి 3 సంవత్సరాలు వస్తాయో రావో, వెంటనే తల్లిదండ్రులు ఈ రోజున ఏం ఆలోచిస్తున్నారంటే ఏ స్కూల్లో వేయాలి నా బిడ్డని? విద్యాభ్యాసం ఏ స్కూల్? చైతన్యనా, నారాయణనా, ఏ అయ్యా, ఐఐటీనా, ఒలింపియాడా, టెక్నోనా, రకరకాల పేర్లు. 3 సంవత్సరాల బిడ్డకి ఏఐ నేర్పించి ఏసీలో కూర్చోబెట్టి చదివించడానికి ఆ విద్యాభ్యాసం గురించి మన ప్రాకులాటంతా ఎక్కడుంది తెలుసా? ఈ లోకంలో ఇక్కడిక్కడే తిరుగుతుంది బావిలో కప్పల్లాగా. అది అన్యులకేమో. దేవునికి స్తోత్రం చెప్పండి. మనకు కాదు, క్రీస్తుని ఎరిగినటువంటి వారికి కాదు. ఎందుకు క్రీస్తుని ఎరిగినటువంటి వారికి కాదు అని చెబుతున్నానంటే, సామెతల గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. జ్ఞానమిచ్చువాడు. చాలమ్మా. ఎవరండి జ్ఞానం ఇచ్చేది? చైతన్యనా, నారాయణ స్కూలా? ఎవరు జ్ఞానం ఇచ్చేది? తండ్రి కదా జ్ఞానం ఇచ్చేది. అలాంటప్పుడు క్రీస్తుని ఎరిగిన బిడ్డగా ఈ లోకంలో ఎందుకు తిరుగుతున్నాను? నా బిడ్డకి జ్ఞానం అందడానికి. నాకు కావలసిన జ్ఞానం ఏంటో తెలుసు నా బిడ్డకి? ఈ లోక జ్ఞానం కాదు. ఏ జ్ఞానం కావాలి? దేవుని జ్ఞానం కావాలి. ఈ లోక జ్ఞానం ఏం చేస్తుందంటే ఈ లోక సంబంధమైంది. దేవుని జ్ఞానము పరలోక సంబంధమైంది. ఈ లోక జ్ఞానం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు అసూయ, ద్వేషము, గర్వము అన్నీ వస్తాయి. కానీ దేవుని జ్ఞానం ఉంటే ఏమొస్తుందో తెలుసా? ప్రేమ, శాంతి. ఏమొస్తుంది? ప్రేమ, శాంతి. దేవుని జ్ఞానం ఉంటే చాలండి. ఈ లోక జ్ఞానం అసలు అవసరము లేదు. ఈరోజు వాక్యం కూడా మనకు లోకల్ సంఘాలు అన్నింటిలో చెప్పుంటారు. ఏది కావాలి? ఈ లోక జ్ఞానం ఉన్న వారిని సిగ్గుపరిచేందుకు ఎన్నిక లేని వారిని నేను ఎన్నుకుంటాను. కనుక మనము మొట్టమొదట విద్యాభ్యాసం మొదలు పెట్టేటప్పుడు అప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెబుతూ వాక్య ప్రకటనకి అవకాశం ఇస్తూ ఏం కోరుకోవాలి తెలుసా? అయా నాకు ఈ లోక జ్ఞానం కాదు కావాల్సింది. ఏ జ్ఞానం? నీ జ్ఞానం కావాలయ్యా, నీ జ్ఞానం నాకు కావాలయ్యా అని చెప్పి దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చివరిగా ఒక మాట చెప్పి ముగించేస్తాను. చివరిగా మనం చేయాల్సింది ఏంటి? బాప్తిస్మం. బిడ్డ కొంత వయసు వచ్చిన తర్వాత వెంటనే మనం బిడ్డను ఏం చేస్తున్నాము? రక్షణలోనికి తీసుకొని రావాలి. ఎప్పుడైతే బిడ్డ జ్ఞానవంతుడు అవుతున్నాడో, ఈ లోకం గురించి తెలుసుకుంటున్నాడో, దేవుని వాక్యం అనే పారని బిడ్డకు అందించి ఉన్నాము, నడిపించి ఉన్నాము. కనుక వెంటనే మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి? రక్షణ. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న మనం అందరిలో క్రీస్తుని ఎంతమంది ధరించుకొని ఉన్నాం? చెప్పాలి. క్రైస్తవుడు అంటే క్రీస్తుని కలిగి ఉన్నవాడు క్రైస్తవుడు. నేతి బీరకాయలో ఏముండదు? నెయ్యి ఉండదు. నేటి క్రైస్తవుల్లో కూడా ఎవరు లేరు? క్రీస్తు లేరు. పైకి మనం ఏం చెప్పుకుంటున్నామంటే నేను బాప్తిస్మం పొందాను, నేను క్రైస్తవుని, నేను రక్షింపబడ్డాను. రక్షింపబడ్డామంటే చాలా మంది క్రైస్తవుల్లో కూడా ఈ ప్రశ్న వేస్తుంటారు. మొట్టమొదటి వెళ్ళంగానే విశ్వాసులు ఎదురుపడంగానే నీవు రక్షింపబడ్డావా? ఏం రక్షింపబడటం అంటే?
రక్షించబడటం అంటే ఏంటండి? చాలా మంది అడుగుతుంటారు కదా. మీరు ఈరోజు ప్రశ్న వేసుకోండి, రక్షించబడటం అంటే ఏంటి? బాప్తిస్మం పొందడం అండి. బాప్తిస్మం పొందడం అంటే నీళ్ళు జీలకరించుకోవటమా? అదేనా బాప్తిస్మం అంటే? బాప్తిస్మం అంటే నీళ్లు జీలకరించుకోవటమను ఇంకొకటో కాదు. బాప్తిస్మం అంటే ఏంటంటే, ఒక్కసారి మారు మనసు పొందిన తర్వాత నీ పాత రోత జీవితానికి పొరపాటును కూడా వెనక్కి తిరిగి చూడకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్య పుట్టినప్పుడు పశువుల పాకలోకి 3 జ్ఞానులు వచ్చారు. నాకు తెలిసి నేను అనుకుంటానంటే వాళ్ళు జ్ఞానులు కాదు, యేసయ్యని దర్శించుకున్న తర్వాతే జ్ఞానులు అయ్యారు. దేవునికి స్తోత్రం చెప్పండి. వారు జ్ఞానులు. వారు ఎలా వెళ్ళారండి? వారు తిరుగు ప్రయాణంలో ఎలా వెళ్ళారు? యేసయ్యని దర్శించుకున్న తర్వాత మనకు వాక్యంలో రాసి ఉంటుంది ఏమనంటే, వారి మార్గము మార్చబడింది, మరొక మార్గంలో వెళ్ళారు. యేసయ్యని దర్శించిన తర్వాత జ్ఞానులైనటువంటి వారు వారి మార్గం మార్చబడితే, యేసయ్యని అంగీకరించిన మనము పాత మార్గంలోకి వెళ్ళొచ్చా? ఈ రోజున ఎంతో మంది సంఘ పెద్దలు కావచ్చు, సంఘస్థులు కావచ్చు, ముఖ్యంగా సంఘాల్లో చూసినట్లయితే పురుషులు, ఇప్పుడు కూడా చూడండి, స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంది, పురుషుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. నేటి దినాల్లో సంఘాల్లో ఆదివారపు ఆరాధనలో కూడా ఎవరి సంఖ్య ఎక్కువ ఉంటుంది? స్త్రీల సంఖ్య ఉంటుంది. పురుషులు ఎక్కడ దొరుకుతున్నారంటే పేరుకు బాప్తిస్మం తీసుకుంటారు కానీ వారి మార్గం మాత్రము మార్చబడలేదు. రక్షణ పొందటం అంటే, అయ్యా నేను రక్షింపబడ్డాను, నేను బాప్తిస్మం పొందాను, నా పాత పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి, కాబట్టి నేను ఇప్పుడు పరిశుద్ధులను, ఈ క్షణాన నీ వచ్చినా నీతో పాటు నేను రావడానికి సిద్ధము అనేవాడు రక్షింపబడ్డాడు. ఇప్పుడు చెప్పండి, రక్షింపబడ్డామా మనం? కనుక మన బిడ్డలకి చేయాల్సిన పనులు ఏంటంటే, మనకున్న బాధ్యతలు ఏంటి? దేవుడిచ్చిన బహుమానాన్ని ఎలా పెంచాలి? బాధ్యతలు చెప్పండి. పుట్టినరోజు వేడుక, కృతజ్ఞతాస్తుతి, వాక్య ప్రకటన. అన్నప్రాసన వేడుక, కృతజ్ఞతాస్తుతి, వాక్య ప్రకటన. దేవుని మందిరములో ప్రతిష్ట, కృతజ్ఞతాస్తుతి, వాక్య ప్రకటన. విద్యాభ్యాసము మొత్తం స్కూలుకు పంపుతున్నాం, కృతజ్ఞతాస్తుతి, వాక్య ప్రకటన. బాప్తిస్మం ఇస్తున్నాం, అప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతి, వాక్య ప్రకటన. ఇవన్నీ కూడా ఈ రోజున ఈ కుటుంబము జరుపుతుంది. కనుక ఈ కార్యక్రమాన్ని ఎంతైనా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి సాతాను ఎంత ప్రయత్నించినా దేవుని వాక్యము మాత్రము ఆగలేదు. దేవునికి స్వతంత్ర గట్టిపడి చప్పట్లు పట్టలేదు. కనుక ఈ రోజున మనకు దేవుడు ఇచ్చినటువంటి బహుమానాలని ఎలా పెంచాలంటే మాదిరిగా పెంచాలి. ఎలా పెంచాలి? మాదిరిగా అంటే అన్యులకు, ఇతరులకు కూడా మాదిరికరంగా మనం పెంచాలి. అంటే ప్రతి విషయంలో దేవునికి ఏం చేయాలి? మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ రోజున ఈ వాక్య సందేశము ముగించే ముందుగా మరొకసారి కథ బ్లెస్సీకి నా హృదయపూర్వకమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలు. అదేవిధంగా షకీనాకి నా ఆశీస్సులు. అదేవిధంగా నన్ను ఈ యొక్క కార్యక్రమానికి వాక్య పరిచర్యకై పిలిచినటువంటి కట రత్నకుమార్ గారు నా మిత్రులు, సహోదరులు, ఆత్మీయులు, వారి దంపతులకు, స్టేజ్ మీదటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తూ ఈ రోజు నుంచి మనకి ఇచ్చినటువంటి బహుమతిని ఎలా పెంచాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వారిని మాదిరిగా, అనేక మందికి మాదిరిగా మనం పెంచులాగున పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను మీకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సార్. చక్కని దైవవాక్యము మనకు అందించినటువంటి శ్యామ్ విచేస్ గారికి నేను హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. ఆత్మీయంగా బిడ్డల పట్ల తల్లిదండ్రులుగా, అరే మీరు అరుస్తున్నారు, మీరు మాట్లాడేది అంటే మీకు ఎక్కువ అవుతుంది. అర్థమైందా?
దేవుని మహాకృపను బట్టి చక్కని వాక్య ధ్యానం మనం విని ఉన్నాం. మన బిడ్డలను ఎలా పెంచాలి, ఎలా పెంచితే ప్రభు శిక్షలో మనం ఉండగలుగుతాం. నేటి సమాజం ఎక్కడ చూసినా కానీ కూడా కదండి పిల్లల పట్ల అజాగ్రత్త గల తల్లిదండ్రులుగా ఉంటున్నారు. ఆత్మీయంగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువులో మనం ఎలా నడిపించుకోవాలి, మనం ఎలా నడిస్తే మన పిల్లలు ఎలా నడుస్తారు అనేది చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోమని ఇది వాక్యం మనకు ప్రకటించబడుతుంది. మరి ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ ఇక్కడ మాత్రం చాలా విపరీతంగా జరుగుతూనే ఉంది. ఇంకా మీకే పలహారం లేదు, మిమ్మల్ని ఇంటికి పంపిస్తారు. ఇంటి సమయంలో దేవుని మహాకృపను బట్టి ఈరోజు కేకు స్పాన్సర్ చేసినది తర్వాత ఓకే ఒక పాట పాడుకున్నాను. వర్షం గడ్డా పర్లేదు. మా గ్రీటింగ్ సార్. ఓకే, ఈ సమయంలో వాల్సి వల్ల జోసెఫ్ ఆనంద్ కుమార్ గారు గ్రీటింగ్స్ అందిస్తారు. ప్రభు నామమున మీ అందరికీ వందనాలండి. వేరే అందించినటువంటి సంఘ కాపరులు అటువంటి అందరికీ నా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. ప్రసంగోక్తుడు ఒక విషయంతోడు ప్రతిదానికి ఒక సమయం కలదని, అలానే మన విశ్వాస విషయంలో కూడా దేని నిరీక్షించుచు మనము దేవునిచ్చే ప్రతిఫలాన్ని పొందడానికి నిరీక్షణ కలిగి ఉండాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. మనకు ఈ రోజు ప్రార్థన చేస్తే రేపే రిజల్ట్ రావాలని ఎవరు అనుకోవద్దు. ప్రతి ఒక్కళ్ళు మనకి దీవెన కలగాలంటే మన నిరీక్షణ విషయంలో దేవుడిచ్చే క్రియలు కృపలు మనం అనుకరించుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళు ఓపికతో ఆ పరుగు పందెంలో నిలిచి ఉండాలని అందరికీ తెలియజేస్తూ, వేగంగా ఇచ్చిన పాస్టర్లకి ఒక చిన్న రిక్వెస్ట్ తెలియజేస్తున్నాను. ప్రబలముగానే ప్రస్తుతించదా ఆ పాట పాడాల్సిందిగా తెలియజేస్తున్నానని. ఇది నా రిక్వెస్ట్ మాత్రమే. నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘ కాపరి గారికి అందరికీ వందనాలు. మరొక గ్రీటింగ్స్ మన మధ్యలో ఉన్నటువంటి సురేష్ బాబు గారు గ్రీటింగ్స్ అందిస్తారు. దేవుడికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వేదికలకు ఇచ్చిన గృహీలందరికీ నా హృదయపూర్వక వందనాలు. గట్టిగా చెప్పండి కొంచెం. ఈరోజు ప్రశస్తమైన రోజని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే, మరి మన సంఘ కాపరి గారికి దేవుడు ఎంతటి అద్భుత కార్యములు మన సంఘంలో జరపబడినాయో మనందరికీ తెలిసిన విషయం. అందును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మరి ఈరోజు జరపబడిన కార్యక్రమంలో ఒక ప్రశస్తమైన విషయం ఏంటంటే నామకరణం. నామకరణానికి ఎంతో విలువ ఉంది. అది ఏంటి అంటే దేవుడు అబ్రాహాముని అబ్రహాముగా మార్చాడు. మరి యాకోబుని ఏం చేశాడు? ఇజ్రాయేలుగా మార్చాడు. మరి అంతటి అమూల్యమైన ఆ మార్పు నామకరణంలో అంతటి గొప్ప స్థితి ఉంది అని చెప్పేసి మనకి వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. మరి ఈరోజు మన సంఘ కాపరి గారు ఒక 2 అద్భుతమైన పేర్లను పెట్టాడు పిల్లలకి. ఒకటేంటి? బ్లెస్సీ, 2 షకీనా. బ్లెస్సీ అంటే
అంటే మనందరికీ తెలిసిన విషయమే. ఏంటో చెప్పండి. బ్లెస్సింగ్ అంటే ఆశీర్వాదం, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క అనుగ్రహం. మరి షెకినా అంటే ఏంటో మీ అందరికి తెలుసా? షెకినా అంటే దేవుని యొక్క ఉనికి, దేవుని నివాసం. మరి ఎంత అద్భుతమైన చూడు, ఒకటి అనుగ్రహం అయితే ఇంకొక నివాసం. రెండు, దేవుని యొక్క ఆశీర్వాదం అంతా సార్ గృహంలోనే దేవుడు ఇచ్చేశాడు. ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, అనుగ్రహాన్ని ఇచ్చేశాడు. మరి అంతటి అద్భుతమైన ఆ నామకరణాన్ని ఈరోజు మరి జరుపుకోవడం చాలా గొప్ప సంతోషకరమైన విషయం. దేవుడు మరి మన సంఘ కాపరి గారి విషయంలో జరిగించిన అద్భుత కార్యములు చాలా గొప్పవి. దేవుని విశ్వాసం లేని వారు కూడా దాన్ని బట్టి ఎంతో మంది విశ్వసించిన క్షణాలను నేను అనుభవించాను. మరి అలాంటి గొప్ప స్థితిని దేవుడు కల్పించినందుకు దేవునికి వేలాది వందనాలు, స్తుతులు. మరి ఆ బిడ్డలు దేవుని భయభక్తులు కలిగి ఆటోమేటిక్ గా సంఘ కాపరి గారి గృహాలంటే వారు దేవుని భయభక్తులతోనే పెరుగుతారు. దేవుడు ఇంకా వారిని ఆశీర్వదించి వారిని దేవుని భయభక్తుల్లో పెంచడానికి పరిపూర్ణమైన సహాయాన్ని దేవుడు వారికి అందించి అతి కృపను వారికి దయచేయాలని, వారికి మెండైన దీవెన దయచేయాలని నేను ఆశిస్తూ, నేను కోరుకుంటూ, మరి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ సార్కి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ సమయంలో దేవుని ఈ సమయంలో దేవుని మహాకృపను బట్టి చిలుకూరు రూపాయల నుండి వచ్చినటువంటి భాషం గారిని కూడా మనం గౌరవించాలి కాబట్టి ఆమెకు ఒక పాటిస్తాము. ఆ తర్వాత కేక్ కటింగ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు, నాకు సంబంధం లేదు. తర్వాత డెలిగేట్ గారు పడతారు కేక్ కటింగ్ అప్పుడు. ఇక్కడ డెలిగేట్ గారు ఉన్నారు, ఏఎల్సీ డెలిగేట్ గారు. వారు కేక్ కటింగ్ అప్పుడు మాట్లాడతారంటే మీకు సమయం డెలిగేట్ గారు పాడతారు. ఇచ్చిన సమయం ఆడుకోవటం చాలా ఉత్తమమైన దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి ఈ రీతిగా అనుకున్న రీతిగా మరి దేవుని కృపను బట్టి రావటం జరిగింది. అలాగనే మరి కటా రత్నకుమార్ గారు, మా పెద్ద కుమారుడు భాష్కర్ అందరూ కూడా తెలుసు. అయితే మరి మేము కార్యక్రమంలో పంచుకోవడానికి కుదరలేదు. ఆ రోజు వచ్చినప్పుడు ఈరోజు మరి ఆయన రీతిగా వారి గృహంలో మరి కలిగి ప్రత్యేకమైన తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్న భాష గారిని కూడా వందనాలు తెలియజేసుకుంటూ, బిడ్డల గురించి ఒక పాట పాడుకుందాం. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే వాతులు. అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే వాతులు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. ఆపత్కాలములో సహాయకుడవు నీవు, అందరినీ ప్రేమించే పునాదుడవు. ఆపత్కాలములో సహాయకుడవు నీవు, అందరినీ ప్రేమించే
ఆ బాక్స్ లోపల పెట్టి కేక్ కటింగ్ చేసుకున్నాం. ఈ సమయంలో కేక్ ఇచ్చినటువంటి వారు, స్పాన్సర్ చేసినటువంటి వారి పేర్లు దయచేసి జెస్సీ, జెస్సీ మేనత లక్ష్మి గారు, భర్త గారు దైవాస్ గారు కుటుంబం నుండి స్పాన్సర్ చేశారు. ప్రభుత్వం ఆహ్వానిస్తున్నాం. త్వరగా రావాలి. బ్లెస్సీ యొక్క మేనత గారు, అదే వస్తున్నాను. లక్ష్మీ దేవదాస్ గారి కుటుంబం నుండి కేక్ను స్పాన్సర్ చేస్తున్నారు. ఒకరికి ప్రార్థిద్దాం. సమయంలో ప్రార్థన సురేష్ గారు. వచ్చినట్లయితే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడమైన రఫీక్ కుమార్ గారు, శారద గారి కృపనైనా మీరు దీవించి ఆశీర్వదించి ఇచ్చినటువంటి గొప్ప బహుమానము బ్లెస్సింగ్ ప్రభు, మీరు మరొక దయా కిరీటాన్ని దయచేసినందుకే మీకు వేలాది వేల వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. తల్లిదండ్రులు నీతిమంతులు అయినట్లయితే వారి బిడ్డలు వర్ధిల్లుదురని చెప్పి ప్రభు అని నా వాక్యము సెలవిస్తుండగా, తల్లిదండ్రులు ఇరువురు ప్రభు నీ పరిచర్యలో ఉంటున్నటువంటి బిడ్డలకు వారి బిడ్డ అయినటువంటి ప్రభు బ్లెస్సింగ్ నాయన సమస్తమైన ఈ భూమండలం మీద ఉన్నటువంటి వాటిలో మేలైనవన్నీ ప్రభానైనా ఈ పుట్టినరోజు కానుకగా బిడ్డకు దయచేయండి తండ్రి, సహాయం చేయండి. ఈ కేకులో ఉన్నటువంటి మాధుర్యాన్ని ప్రభానైనా బిడ్డ జీవితంలో కూడా మీరు దయచేయండి. మీ రెక్కల చాటున ఉన్న ఆరోగ్యాన్ని, క్షేమాన్ని ప్రభా బిడ్డకు దయచేసి, యేసయ్యా నైనా ఈ లోక జ్ఞానము మాకు అక్కరం లేదు కానీ ప్రభానైనా యేసయ్యా మీ జ్ఞానముతో కూడిన ఎదుగుదలను బిడ్డకి ప్రసాదించి దీవించి ఆశీర్వదించమని, అదేవిధంగా ప్రభువైనా ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా ప్రభు ఈ కేక్ను స్పాన్సర్ చేసినటువంటి వారి యొక్క మేనత్తలు కుటుంబాన్ని బట్టి కూడా ప్రభువైనా ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబాన్ని కూడా ప్రభు జ్ఞాపకం చేసుకొని మీరు ఎక్కడ చాటున భద్రపరచమని, అదేవిధంగా ప్రభు బ్లెస్సీ యొక్క జీవితంలో ఇటువంటి పుట్టినరోజులు ప్రభునైనా ఎన్నో 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 నీకు మహిమకరంగా బిడ్డకు ఆశీర్వాదకరంగా జరిపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
మీరు పట్టుకోండి హ్యాపీ బర్త్డే పరిశుద్ధాత్మ నామములో ఈ కేక్ కట్ చేస్తాం. చప్పట్లు కొట్టండి అందరూ. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే,
ముగింపు ప్రార్థన దీనితో మనం సెలవు తీసుకుందాం. మరి చాలా మంచిది. చాలా మంచిది. మాకు ఒక ఆచారం ఉందండి. మాకు ఏంటంటే మాకు ఒక ఆచారం ఉంది. వర్షం పడుతుందని నాకు బాధలేదు. దయచేసి దయచేసి ప్రార్థన ప్రభు ప్రార్థన దీవితో సెలవు తీసుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. మా బావగారు ఎంతమంది చేసే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ పుట్టినరోజు అలాగే జ్ఞానపంలో వయసు సమాజం నడిపిస్తున్న నడిపించబడి భాగాలు దయచేసి ఈ సమయంలో ప్రార్థిస్తున్నా పడుతుంది. పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మీ అందరికీ కట్టా రత్నకుమార్ గారి కుటుంబానికి మరి ముఖ్యముగా బ్లెస్సీ షకీనాలకు సదాకాలము తోడైంది ముందుకు నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ. ఇదిగో ఒకసారి భోజనం చెప్పు. లోపల అరేంజ్మెంట్ చేసి లోపల నీకు నాకే కానీ ఓ మాట చెప్పు తొందరగా.